రత్నాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశమంతా కూడా 80,800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే ఏకైక దిగుమతి బంగారం. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారుంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈరోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇప్పటికే ఒక 800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తొందరలోనే 1500కు పెంచుతారు. ఇవన్నీ కానీ అయితే 5000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, పత్తికొండ నేనెప్పుడు కూడా ఇష్టపడే నియోజకవర్గం. ఇప్పుడే కాదు, తెలుగుదేశానికి కంచు కోట ఈ పత్తికొండ నియోజకవర్గం. అందుకే అందరి నీవా ద్వారా నీళ్లు వెళ్తా ఉంటే ఆ రోజు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు అడిగితే అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. ఈరోజు ఈ ప్రాజెక్టు నేను పోలవరానికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ గారు కలిశారు. నన్ను అడిగారు, సార్ నేను ఈ ప్రాజెక్టు చేయించా అంటే నేను ఒకే మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉంది, నువ్వు ఆ గోల్డ్ మైన్ లో భాగస్వామి చేయండి, నేను పూర్తిగా